హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను రెడ్డి లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మా ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కలు, కూరగాయల చెట్ల గురించి అయితే ఈ బకెట్లో పెట్టింది అయితే అల్లము. నా మ్యారేజ్ అయిన కొత్తలో అల్లం ఎక్కువగా ఉంటే ఖరాబ్ చేయడం ఎందుకని చెప్పేసి నేను వీడికి వచ్చినాక పెట్టేశాను దాంట్లో. దాన్ని పెట్టినప్పటి నుంచి ఇప్పుడు 1 year అవుతుంది. కానీ దాన్ని అయితే ఇంతవరకు బయటికి తీయలేదు. అవసరం ఉన్నప్పుడు తీసుకుందామని చెప్పి దాన్ని బయటికి తీయలేదు ఇంతవరకు. కానీ అదైతే మంచిగానే లోపల మంచిగానే ఉంది. దానిపైన ఒక మిరప చెట్టు కూడా ఉంది. ఈ మిరప చెట్టు అయితే చాలా ఉపయోగపడుతుంది. చాలా అంటే చాలా పోస్ట్లకి అప్పుడప్పుడు దేంట్లోకైనా ఈ మిరపకాయలు అయితే అవసరం పడుతున్నాయి. అల్లంని ఏ టైంలో పడితే ఆ టైంలో ముట్టుకోవద్దు అంటారు కదా ఫ్రెండ్స్. అందుకే ఒక బకెట్లో పోసి ఒక ప్లేస్లో పెట్టిన మంచిగా ఉన్నప్పుడే దాన్ని ముట్టుకోవాలి అది అని చెప్తారు కదా. అందుకే ఒక సైడ్కి అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ దాన్ని. ఇది బకెట్లో ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? దానికి ఏదో ప్రాసెస్ ఉంటుంది కదా, తొక్కుట్లో పెడితే ఖరాబ్ అవుతుంది అలా ఇలా అని. అందుకే అప్పుడు ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. అందుకే తీసుకొచ్చి బకెట్లో పోసి పెట్టాను. ఇక తర్వాత వచ్చేసి ఇదైతే మనీ ప్లాంట్ ఫ్రెండ్స్. దీన్ని అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చాను. ఈ ప్లాంట్ అది చెప్పి తీసుకొస్తే అయితే మొలవదంట కదా ఎక్కడైనా సరే. అందుకే చెప్పకుండా తీసుకొని వచ్చాను. కొన్ని రోజులైతే దీన్ని గాజు సీసాలో పెట్టి కిచెన్లో పెట్టాను. కానీ ఇది లేవలేదు ఫ్రెండ్స్. అందుకే మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మెట్టుపై పెట్టి దాంట్లో బకెట్లో మట్టి పోసి దాంట్లో పెట్టిన కొంచెం కొంచెం అయితే లేస్తుంది. చాలా రోజులే అవుతుంది అది పెట్టి. ఇక కూరగాయల మొక్కల దగ్గరికి వెళ్దాం పదండి. ఇవి అండి నేనైతే పెట్టిన కూరగాయల చెట్లు. ఇవన్నీ నేనైతే మమ్మీ దగ్గర నుంచే తీసుకొచ్చాను. మా ఇంటికాడ అయితే చాలా మొక్కలు ఉంటాయి. మమ్మీ ఎప్పటికీ ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది. ఇక్కడ నేను వచ్చిన మ్యారేజ్ కొత్త నుంచి ఇక్కడ అయితే ఏమీ లేవు, అన్నీ కొనుక్కొచ్చుకోవడమే. అందుకే ఇక పెడదామని చెప్పేసి అక్కడ నుంచి తీసుకొచ్చిన నేను. ఇదంతా గడ్డి మొలిచి అంతా ఆగమాగం ఉంది. చాలా రోజులు అవుతుంది పెట్టి. అందుకే అంత పారతో గడ్డి అంతా తీసేసి ఆ చెట్లన్నీ పీకేస్తున్నా. ఆ చెట్ల వల్ల అంతా ఇట్లా వీటికి గాలిగాక అవి ఖరాబ్ అవుతున్నాయని. ఇదైతే చాలామందికి తెలియదు. ఈ చెట్లు వచ్చేసి వీటిని అయితే శనంగి చెట్లు అంటారు. నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు శనంగి తొక్కు ఎలా చేస్తారని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అప్పుడైతే చాలా వరకు కామెంట్స్ ఈ శనంగి అంటే ఏంటి, ఎలా ఉంటుందని చెప్పి కామెంట్లు అయితే చాలా చూశాను. అందుకే చాలామందికి తెలియదని చెప్తున్నాను. కొత్తిమీర కూడా ఉండే కొన్ని రోజులు అయితే అది కాయలు కాస్తుందని చెప్పేసి అయితే దాన్ని నేనే పీకేసిన అప్పుడు. ఇంకా ఉల్లి పొరక అలా ఇలా చాలానే ఉండే. అన్నీ మెల్లిమెల్లిగా పోతున్నాయి. ఇంకా కొన్ని పల్లి పలుకులు కూడా పెట్టిన దీంట్లో టమాటా చెట్లు కూడా ఉండేవి. దానివల్లనే వీటికి దోమ తలుగుతుంది, పురుగు వస్తుందని చెప్పేసి టమాటా చెట్లు అయితే పీకేశాను. ఎప్పుడు ఇలా ఫ్రెష్గా ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేసుకోవచ్చు కదా కర్రీలో. అందుకే మంచిగానైతే వీటిని నేనైతే పెంచిన. ఇదే మా ఇంటికాడ ఉన్న గార్డెన్. ఇదంతా క్లీన్ చేసేసి వాటర్ అయితే పడుతున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ చూస్తుంటే రేపో మాపో కాయడానికి రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. మనం బయట నుంచి తెచ్చుకుంటే అవి ఎలా పండిస్తారో ఏం చేస్తారో కూడా తెలియదు కదా. అందుకే మనం మన ఇంటిలో ఎంత ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో పెంచుకుంటే మన చేతితో మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మనం పండించిన వాటిని మనమే వండుకుంటే వేరే లెవెల్ అది. ఆ థ్రిల్ వేరే అనిపిస్తుంది కదా. ఒకసారి ట్రై చేయండి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా, బాయ్ బాయ్.